ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ అండ్ బ్లిజ్ చెస్ టోర్నమెంట్ 2025 వాల్టర్ క్లబ్ నిర్వహిస్తున్నారండి. చాలామంది చిన్నపిల్లలు పేరెంట్స్తో సహా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారండి. మన దగ్గర ఛాంపియన్ అలనా అందరికీ రోల్ మోడల్గా ఉన్నారండి. సో చెస్ అంటే చాలా ఫోకస్, అటెన్షన్ ఉండాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మనకు ఇండియాలో ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారండి. చిన్న వయసులో చాలామంది గ్రాండ్ మాస్టర్గా సెలెక్ట్ అవుతున్నారండి. సో రెగ్యులర్గా ఇటువంటి టోర్నమెంట్ ఏర్పాటు చేయగలిగితే, చిన్న వయసులో టాలెంట్ ప్రోత్సహించగలిగితే ఖచ్చితంగా మన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం నుండి మంచి చెస్ ప్లేయర్స్ వస్తారండి. వాళ్ళు ఖచ్చితంగా మంచి ఫీడే ర్యాంకింగ్ సాధించి తొందరగా గ్రాండ్ మాస్టర్గా ఎదిగి తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా మంచి ర్యాంక్ సాధించి మన అందరికీ గర్వకారణంగా అవుతారని నేను ఆశిస్తున్నా. నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్ ఫ్రమ్ వైజాగ్, ఈ టార్గెట్, ఈ లక్ష్యం ఉండాలి అని నేను అందరికీ చెప్పాము. లెట్ us hope that the next chess world champion should be from Vizag. Thank you. భారతదేశంలో పూర్వీకులు కనుక్కున్న ఒక ఉత్తమమైన క్రీడ ఈ చదరంగం. మనిషికి ఎంతో మేధస్సుని పెంపొందించడానికి ఉపయోగపడుద్ది. చదరంగం అనేది వ్యక్తిగత నైపుణ్యం పెంపొందించడానికి, అలాగే మన బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుద్ది. అయితే ప్రస్తుతం చూస్తే ఒకప్పుడు రష్యా నుంచి వచ్చే చదరంగం క్రీడాకారులు చదరంగాన్ని అధిక ఆధిపత్యంలో ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో మన భారతదేశం నుంచి చాలామంది ఉత్తమమైన చదరంగం క్రీడాకారులు వస్తున్నారు. మొన్నే చూసాం, ఫైనల్స్కి వచ్చేటప్పటికి ఇద్దరు కూడా భారతీయులే. ఒక అమ్మాయి నాగపూర్ అమ్మాయి, ఒక అమ్మాయి మన తెలుగు అమ్మాయి. నాగపూర్ అమ్మాయికి ఫస్ట్ వచ్చింది. అయితే ఈ చదరంగం అనే ఈ నైపుణ్యం సాధించడం ద్వారా మన పిల్లలందరూ తమ మేధాశక్తిని పెంపొందించుకుంటారని నేను ఆశిస్తున్నాను. నా పేరు అల్నా మీనాక్షి. Thank you for having me here today. It's such an honor and I am very happy to inspire many young children to play more chess and to shine in whatever aspect they want to, because chess ante it's very dear to me. And ikkada Vizag ante nenu ikkada putti periganu, so నాకు వైజాగ్ అంటే చాలా సెంటిమెంట్, ఇట్స్ హోమ్. సో ఇక్కడ టోర్నమెంట్స్ అవుతూ ఉండి ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుతూ ఉంటే, వాళ్ళు గెలుస్తూ ఉంటే నాకు చూసి చాలా ఆనందం వేస్తుంది. అండ్ చాలామంది పిల్లలు ఇంకా మోటివేట్ అయ్యి ఇందాక కమిషనర్ సార్ చెప్పినట్టు వరల్డ్ ఛాంపియన్స్ అవి అవ్వాలి. అండ్ నేను కూడా ఒక రోజు వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ సురేష్, ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర చెస్ అసోసియేషన్. వీఆర్ వెరీ హ్యాపీ to conduct this tournament in Walter Club, and we are very thankful to the Walter Club. Now the world trend is depend upon the AP only, because we are putting so many grandmasters from AP. Our goal is to go to in each school for children development, because it will help all children brain maturity and stability. And we are also going to government homes, orphans, and offering them free chess boards, free coaching, because once the orphans learn this game, their mind will be stabilized and their life will be strengthened, so they can have a mature decisions. అంతా చాలా అల్లచ్చలగా లేకుండా చాలా స్టెబిలైజ్గా ఉండగలరు పిల్లలందరూ. దాని గురించి కూడా మేము ఫ్రీగా కోచింగ్, ఫ్రీ బోర్డులు అన్నీ బాగా క్రియేట్ చేస్తాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా పెద్ద టోర్నమెంట్ ఇక్కడ చేయగలుగుతున్నాం మేము మీ అందరి సహకారంతో. మీరు కనుక దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తే మన గవర్నమెంట్ స్కూల్ నుంచి చాలామంది మేధావులు పుడతారు, చాలామంది ఇక్కడి నుంచే గ్రాండ్ మాస్టర్లు అవుతారు. మేము దీనికి ఫాలోఅప్గా మేము రేపు నవంబర్లో ఆల్ ఇండియా టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం, నేషనల్ గేమ్స్ విజ్ఞాన్ గుంటూరులో. అక్కడి నుంచి మన వరల్డ్ టీము సెలెక్ట్ అవుతుంది.
సో మీరు కొంచెం ఎంకరేజ్ చేసి ఇది ప్రజలకు తీసుకెళ్ళగలిగితే కనుక మనం ఈ చెస్ని చాలా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే కోచెస్ బాగా పెరుగుతున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంది, ఆర్బిటర్స్కి వాళ్ళకి కూడా బాగా ఎంప్లాయ్మెంట్ ఉంది. వాళ్ళకి కూడా మేము గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ పిఎఫ్ కానీ అలాంటివన్నీ చేయాలని చెప్పి ఒక సదుద్దేశంతో ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.